మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారము దశమి. ఈ రోజున సాయంత్రం వేళ ముఖ్యంగా 6 గంటల నుండి 7 గంటల మధ్యకాలం విశ్వశక్తులు అత్యంత చైతన్యవంతంగా ఉండే అద్భుతమైన ముహూర్తంగా పరిగణించబడుతోంది. ఈ ప్రత్యేకమైన సంధ్యా సమయంలో మన వంటింటి పోపులా పెట్టెలో దాగి ఉన్న ఒక సామాన్యమైన కానీ అసామాన్యమైన శక్తి కలిగిన వస్తువుతో ఒక శక్తివంతమైన ప్రక్రియను ఆచరించడం ద్వారా కేవలం 60 నిమిషాల్లోనే మన జీవితంలో ఊహించని ఆర్థిక అద్భుతాలను సృష్టించుకోవచ్చునని ప్రాచీన తాంత్రిక శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఇది వినడానికి అతిశయోక్తిగా అనిపించిన సంపూర్ణ విశ్వాసంతో ఆచరిస్తే ఫలితాలు మన కళ్ళ ముందే కనబడతాయి. ఈ ప్రక్రియకు ఆయువు పట్టు ఆవాలు, ముఖ్యంగా నల్ల ఆవాలు, లక్షలనే కాదు కోట్లాది రూపాయల సంపదను మన జీవితంలోనికి ప్రవహింపచేసే ఈ రహస్య ప్రక్రియ వెనుక ఉన్న శాస్త్రీయత, ఆవాలకు ఉన్న అద్భుత శక్తులు మరియు దశమి రోజు ఆవాలతో ఆచరించవలసిన పరిహారం గురించి ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఇక విషయంలోనికి వస్తే మనలో చాలామంది ఆవాలను కేవలం వంటలకు రుచిని, సువాసనను ఇచ్చే ఒక పోపు దినుసులుగా మాత్రమే చూస్తారు. కానీ వాటి వెనుక ఒక అద్భుతమైన నిగూఢమైన శక్తి ప్రపంచం దాగి ఉంది. ఆవగింజ చూడడానికి చాలా చిన్నదిగా ఉన్న దానిలో ఒక మహావృక్షాన్ని సృష్టించగల శక్తి నిక్షిప్తమై ఉంటుంది. అదేవిధంగా ఈ చిన్న గింజలకు మన జీవితంలోని పెద్ద పెద్ద సమస్యలను, ముఖ్యంగా దారిద్ర్యాన్ని, ప్రతికూల శక్తులను నాశనం చేయగల ప్రచండమైన శక్తి ఉంది. తాంత్రిక శాస్త్రంలో ఆవాలకు, ముఖ్యంగా నల్ల ఆవాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. నల్ల రంగు శనిగ్రహానికి, కాలభైరవునికి ప్రతీక. శనిదేవుడు కర్మ ఫలదాత. ఆయన అనుగ్రహం ఉంటే రారాజులవుతారు. ఆయన వక్రదృష్టి సోకితే అష్ట కష్టాలు పడతారు. అలాగే కాలభైరవుడు క్షేత్రపాలకుడు, దుష్ట శక్తులను, ప్రతికూల శక్తులను సంహరించేవాడు. నల్ల ఆవాలను ఉపయోగించటం ద్వారా మనం పరోక్షంగా ఆ ఇద్దరు శక్తివంతమైన దేవతల అనుగ్రహాన్ని పొందుతాము. అందుకే నల్ల ఆవాలకు దృష్టిని, నరఘోషను, శత్రువుల నుంచి వచ్చే ప్రయోగాలను, మన ఇంటిపై, మనపై ఉండే చెడు శక్తులను సమూలంగా నాశనం చేయగల శక్తి ఉందని ప్రగాఢంగా నమ్ముతారు. ఆవాలలోని ఘాటైన తత్వం కూడా దీనికి ఒక కారణం. ఆ ఘాటు ప్రతికూల శక్తులను దహించి వేసే అగ్నితో సమానం. అందుకే దిష్టి తీసేటప్పుడు ఉప్పు, మిరపకాయలతో పాటు ఆవాలను కూడా వాడతారు. ఆవాలను నిప్పులో వేసినప్పుడు అవి చిటపటలాడుతూ పేలుతూ ఉంటాయి. ఇది మనపై ఉన్న దిష్టి, చెడు శక్తి బద్దలైపోవడానికి సంకేతం. అంతేకాదు, తెల్ల ఆవాలను నృసింహ లేదా భైరవ మంత్రాలతో అభిమంత్రించి ఇంటి చుట్టూ చల్లటం వల్ల శత్రువులు కూడా మనల్ని ఏమీ చేయలేరని తంత్రశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఈ ప్రక్రియలో వాడబోయే ఆవాలు కేవలం గింజలు కావు. అవి మన ఆర్థిక ఎదుగుదలను అడ్డుకుంటున్న సమస్త ప్రతికూల శక్తులను నాశనం చేయగల శక్తివంతమైన అస్త్రాలు. ఇక దశమి రోజు ఆవాలతో ఏం చేయాలి అనే విషయానికి వస్తే, దశమి రోజు సాయంత్రం 6 గంటలకు ముందే స్నానం చేసి లేదా కాళ్ళు చేతులు కడుక్కొని లక్ష్మీదేవి ఫోటో ముందుకు వెళ్ళి నిలబడండి. ఇప్పుడు మీ కుడి చేతిలోనికి సరిగ్గా ఒక గుప్పెడు నల్ల ఆవాలను తీసుకోండి. కళ్ళు మూసుకొని ప్రశాంతమైన మనసుతో లక్ష్మీదేవిని, మీ కులదైవాన్ని, గురువులను స్మరించుకోండి. ఇప్పుడు అసలైన తాంత్రిక ఘట్టం ప్రారంభమవుతుంది. మీ చేతిలో ఉన్న ఆ నల్లని ఆవాలు సాధారణమైనవి కావని, అవి శని, భైరవ శక్తులను ఆవాహన చేసుకున్నాయని, మీ జీవితంలోని దారిద్ర్యాన్ని, అప్పులను, ఆర్థిక ఇబ్బందులను, మీ ఎదుగుదలకు అడ్డుపడుతున్న సకల ప్రతికూల శక్తులను కాల్చి బూడిద చేయగల శక్తివంతమైన అగ్నిగోళాలని ప్రగాఢంగా భావన చేయండి. మీ మనసులోని కోరికను, అంటే నాకు కోట్లాది రూపాయల ధనం సకల సన్మార్గాల ద్వారా వచ్చి చేరుతుంది అని, నాకు లక్షలాది రూపాయల ధనం సకల సన్మార్గాల ద్వారా వచ్చి చేరుతోంది అనే స్పష్టమైన సంకల్పాన్ని ఆ ఆవాలకు చెప్పుకున్నట్లుగా అనుకోండి. మీ ప్రతి శ్వాసతో పాటు విశ్వంలోని అనంతమైన ధనశక్తి బంగారు కాంతి రూపంలో ఆ ఆవాలలోనికి ప్రవేశించి వాటిని ఉత్తేజపరుస్తున్నట్లుగా ఊహించుకోండి. ఈ భావన శక్తితో ఇప్పుడు ఐశ్వర్యాన్ని,
అత్యంత వేగంగా ఆకర్షించే శక్తివంతమైన బీజాక్షరాలతో కూడిన ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ లక్ష్మి అగచ్చ అగచ్చ మమ మందిరే తిష్ట తిష్ట స్వాహ అనే మంత్రాన్ని జపించటం మొదలుపెట్టండి. ఈ మంత్రాన్ని జపిస్తున్నంతసేపు మీ దృష్టి, మీ ధ్యాస మొత్తం మీ చేతిలో ఉన్న ఆవాలపైనే నిలపాలి. ప్రతి మంత్రం ఉచ్చారణతో ఆ ఆవాలలోని శక్తి వేల రెట్లు పెరిగి అవి ఒక శక్తివంతమైన ధనాకర్షణ యంత్రంగా మారుతున్నట్లుగా భావన చేయాలి. మీ చుట్టూ ఒక అద్భుతమైన బంగారు కాంతి వలయం ఏర్పడినట్లు, సాక్షాత్తు మహాలక్ష్మీదేవి మీ ఎదురుగా స్వర్ణ కమలంపై ఆసీనురాలై చిరునవ్వుతో మిమ్మల్ని తదాస్తు అని దీవిస్తున్నట్లుగా దృఢంగా నమ్మండి. ఈ ప్రక్రియలో నమ్మకం, ఏకాగ్రత, భావన బలం అత్యంత ముఖ్యం. మీ మనసులో ఏమాత్రం సందేహం ఉన్నా ఫలితం ఆశించినంతగా ఉండదు. సరిగ్గా సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్య ఆ 60 నిమిషాల పాటు మీ శ్వాసతో మంత్రాన్ని అనుసంధానం చేస్తూ పూర్తి ఏకాగ్రతతో జపించాలి. మధ్యలో లేవటము, మాట్లాడడం వంటివి చేయకూడదు. మీ సంకల్ప బలం ఎంత తీవ్రంగా ఉంటే ఆ ఆవాలు అంత శక్తివంతంగా తయారవుతాయి. గంట సమయం పూర్తయ్యాక మీ చేతిలో ఉన్న ఆవాలు ఇప్పుడు కేవలం గింజలు కావు. అవి మీ సంకల్ప శక్తి, మంత్రశక్తితో ప్రాణప్రతిష్ఠ చేయబడిన ఒక అద్భుతమైన తాయెత్తు. ఇప్పుడు ఆ ఆవాలను ఒక చిన్న పసుపు రంగు వస్త్రంలో వేసి ఒక చిన్న మూటలాగా గట్టిగా కట్టండి. ఆ మూటను అమ్మవారి పాదాల వద్ద ఉంచి మరొక్కసారి ధూపము చూపించి మీ కోరికను నివేదించుకోండి. తల్లి, ఈ శక్తివంతమైన ఆవాల మూట ద్వారా నా జీవితంలోనికి అష్టైశ్వర్యాలను ప్రసాదింపజేయి అని ప్రార్థించండి. ఆ తర్వాత ఆ ఆవాల మూటను మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో, అంటే బీరువాలో, లాకర్లో, క్యాష్ బాక్స్లో లేదా మీ పర్సులో ఎల్లప్పుడూ మీతో ఉండేలాగా పెట్టుకోండి. ఈ ఆవాల మూట ఒక శక్తివంతమైన ధన అయస్కాంతంలా పనిచేయటం ప్రారంభమవుతుంది. ఇది మీ వద్ద ఉన్న ధనాన్ని అనవసరంగా ఖర్చు కాకుండా కాపాడటమే కాకుండా ఊహించిన మార్గాల ద్వారా కొత్త ధనాన్ని, అవకాశాలను మీ వద్దకు ఆకర్షిస్తుంది. ఇది మీ ప్రయత్నాలకు దైవిక శక్తిని జోడిస్తుంది. కేవలం ఈ పూజ చేసి ఊరకే కూర్చోకూడదు. మీ పనులను మీరు శ్రద్ధగా, నిజాయితీగా చేస్తూ ఉండాలి. ఈ ప్రక్రియ మీ మార్గంలోని అడ్డంకులను, కర్మబంధాలను తొలగించి మీ విజయాన్ని సులభతరం చేస్తుంది. విశ్వాసంతో ఈ ప్రక్రియను ఆచరించి అద్భుతాలను మీ జీవితంలోనికి ఆహ్వానించండి. రేపటి దశమి మీ పాలిట విజయదశమి కావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాము. దశమి ఏకాదశి ముందు రోజు. ఈరోజు ఎవరికీ తెలియకుండా కర్పూరంతో ఇలా చేస్తే చాలు, 60 నిమిషాలలో మీ జీవితం మారిపోతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీకు ఉండే దరిద్ర బాధల నుండి విముక్తి కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కర్పూరానికి నెగటివ్ ఎనర్జీని తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి. సనాతన ధర్మంలో కర్పూరంకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని పూజ, పారాయణం లేదా మరేదైనా శుభకార్యాలలో తప్పనిసరిగా వెలిగిస్తూ ఉంటారు. ఇది లేకుండా పూజ పూర్తి కాదు. పూజతో పాటు కర్పూరం ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా తొలగిస్తుంది. కర్పూరం ఇంట్లో సానుకూల శక్తిని కూడా సృష్టిస్తుంది. తంత్రశాస్త్రం ప్రకారం కర్పూరంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రతిరోజు దేవతలను, దేవుళ్లను ప్రార్థించేటప్పుడు వారి ముందు కర్పూరం వెలిగించి హారతి చూపించటం ద్వారా మంచి జరుగుతుందని గ్రంథాలలో చెప్పబడింది. ఇంట్లో ఆనందము, శాంతి మరియు సానుకూల శక్తి కోసము ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం నెయ్యిలో నానబెట్టిన కర్పూరాన్ని వెలిగించి దాని సువాసనను ఇల్లు అంతటా వ్యాప్తి చేయండి. ఇలా చేయటం ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తి పోతుంది. ఇంటి సభ్యుల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది. రోజు కర్పూరం వెలిగించి దాని వాసనను పీల్చటం ద్వారా హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు మొదలైనవి రావు. అంతేకాదు కర్పూరం పర్యావరణాన్ని శుద్ధి చేస్తుందని శాస్త్ర పరిశోధనలో వెల్లడయ్యింది. ఇన్ని విశిష్టతలు కలిగిన కర్పూరంతో దశమి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, 60 నిమిషాలలో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. అంతులేని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి దశమి రోజు కర్పూరంతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు అసూయతో స్నేహితుణ్ణి చూపిన మందబుద్ధి కథను విందాం. మాళవ దేశంలోని ఒక గ్రామంలో 2 బాలురు చిన్నతనం నుండి ఒకే చోట చదువుకుంటూ స్నేహంగా ఉండేవారు.
వారిద్దరూ ఇంకా చదువుకోవాలనే ఆశతో కాశీకి వెళ్ళి అక్కడ ఇద్దరూ కూడా ఒక గురువు దగ్గరనే విద్యాభ్యాసము చేస్తూ ఉండేవారు. చాలా కాలము విద్య నేర్చుకున్న తర్వాత తమ గ్రామమునకు పోదామనుకున్నారు. వారిద్దరిలో ఒకడు మేధావి, మరి ఒకడు మందబుద్ధి. ఇద్దరూ కలిసి స్వదేశమునకు బయలుదేరారు. మార్గం మధ్యంలో అనేక రాజస్థానములలో తమ విద్య ప్రదర్శించి చాలా డబ్బు గడించారు. మేధావినే అందరూ ఎక్కువ గౌరవించి ఎక్కువ ధనము ఇచ్చేవారు. మందబుద్ధికి తక్కువ ధనము దొరికేది. దానితో వాడిలో అసూయ మొదలయ్యింది. దాంతో మందబుద్ధి ఈ మేధావి గ్రామమునకు పోయిన తర్వాత కూడా అందరూ వాడినే ఎక్కువ గౌరవించి ఎక్కువ ధనము ఇస్తూ ఉంటారు. వీడిని ఎలాగైనా సరిగా మార్గ మధ్యంలో చంపేసి నేనొక్కడినే గ్రామమునకు వెళ్ళాలని నిశ్చయించుకొని అవకాశము కోసం ఎదురు చూడసాగాడు. ఒకనాడు వారు ఊరికి దగ్గరగా ఉన్న అరణ్య మార్గంలో నడుచుచూ అలసిపోయి ఒక చెట్టు నీడలో ఇద్దరూ కూడా విశ్రమించారు. మందబుద్ధి కుతంత్రము తెలియని మేధావి హాయిగా నిద్రపోయాడు. మందబుద్ధికి నిద్ర రాలేదు. తామిద్దరూ ఊరికి పోయిన తర్వాత అందరూ మేధావినే గౌరవిస్తారు. వాడే ఎక్కువ ధనము సంపాదిస్తాడు. నన్నెవరూ గౌరవించరు. వీడిని ఎలాగైనా సరే చంపివెయ్యాలి. కానీ వీడు నాకు చిన్ననాటి స్నేహితుడు కదా, నన్ను నమ్మి హాయిగా నిద్రపోతున్నాడు. వీడిని చంపుట అధర్మము కదా. ఇంటికి వెళ్ళి వీడి తల్లిదండ్రులకు బంధువులకు ఏమని చెప్పాలి అని దైవది భావనతో ఆలోచిస్తున్నాడు. చివరకు అధర్మమే గెలిచింది. ఆ మందబుద్ధి వీడిని ఇక్కడే చంపివేసి పులి వాడిని చంపి వేసిందని చెప్తామనుకుని మేధావి తలను తన కాళ్ల మధ్య ఇరికించుకొని కత్తి తీసి మేధావిని చంపబోయాడు. అంతలో మేధావికి మెలకువ వచ్చి నన్ను చంపవద్దు అని బ్రతిమిలాడాడు. నీకు నేనేమి అపకారము చేశాను? నిన్ను నా తమ్ముని వలె ప్రేమగా చూసుకున్నాను. ఊరికి వెళ్ళిన తర్వాత ఈ ధనము నీకే ఇచ్చివేసి నేను నా తల్లిదండ్రులను తీసుకుని వేరే దేశమునకు వెళ్ళిపోతాను. నీకు నేను అడ్డురాను, నన్ను చంపవద్దు. మా తల్లిదండ్రులకు నేను ఒక్కడే కొడుకును అని పరిపరి విధములుగా బ్రతిమిలాడాడు. కానీ మందబుద్ధి మనసు కరగలేదు. సరే, వీడి నన్ను చంపక మానడు అనుకుని మేధావి మా తల్లిదండ్రులకు నా ఆఖరు మాటగా అప్రశిఖ అని మాత్రము చెప్పు అన్నాడు. మందబుద్ధి సరే అని చెప్పి మేధావి గొంతును ఖడ్గంతో నరికి చంపివేశాడు. తర్వాత ఊరు చేరుకొని దొంగ ఏడుపు ఏడుస్తూ మేధావి తల్లిదండ్రులతో మీ వాడిని పులి అడవిలోనికి లాక్కొని పోయి చంపి వేసిందని చెప్పాడు. పులి లాక్కొని వెళ్ళేటప్పుడు మీ కొడుకు మీకు తన ఆఖరు మాటగా అప్రశిఖ అనే పదం చెప్పమన్నాడు అని చెప్పాడు. మేధావి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. వీడే తమ కొడుకును ఏదో చేసేసి అబద్ధము చెప్తున్నాడు అని అనిపించింది. కానీ రుజువు లేదు కదా. వారికి ఆ అప్రశిఖ అనేది మాత్రం అర్థం కాలేదు. వారు భోజరాజు దగ్గరకు వెళ్ళి విషయము చెప్పి మీ ఆస్థానములో ఎవరైనా ఈ అప్రశిఖ అనే మాటకు అర్థమేమిటని చెప్పగలరేమో అని వచ్చి ఉన్నాము అని అడిగారు. రాజు పండితుల వైపు చూశాడు. ఎవ్వరూ జవాబు చెప్పలేదు. కానీ కాళిదాసు మాత్రము లేచి మీ కొడుకును మానవ మృగమే చంపినది, పులి కాదు. అతని వెంట ఉన్న అతని స్నేహితుడు మీ కొడుకు ఔన్నత్యము చూసి ఓర్వలేక అతన్ని చంపివేసి అబద్ధాలాడుతున్నాడు. మీ కొడుకు మీకు తన తుది సందేశముగా అప్రశిఖ అనే పదము పంపినాడు అని ఒక శ్లోకమును చదివినాడు. అడవి మధ్యలో ఈ మందబుద్ధినిచే మీ కొడుకు నిద్రించుచున్నప్పుడు కాలితో గొంతును అదిమి పట్టి ఖడ్గముతో తల నరికి వేసినాడు. ఆ శ్లోకం అన్ని పాదములలోని మొదటి అక్షరాలు కలిపితే అప్రశిఖ అని వస్తుంది. దానినే మీకు సందేశముగా మీ కొడుకు పంపించినాడు అని వివరించాడు కాళిదాసు. ఆ వృద్ధులు గోడున ఏడవసాగారు. భోజరాజు మందబుద్ధిని పిలిచి నీవు చేసిన పాపకార్యము బయటపడినది. నీవు మిత్రద్రోహము చేసి మేధావిని చంపినావు. ఇప్పుడైనా సరే తప్పు ఒప్పుకోమని గందించాడు. వాడు మళ్ళీ ఆ స్థానంలోని పండితులతో దానికి రుజువేమున్నదని వాదించాడు. మేధావి అదే శ్లోకమును చెప్పినాడని మీరు నిరూపించండి అని పట్టుపట్టాడు. అంతట కాళిదాసు రాజుతో రాజా, అడవి నుండి ఆ శవ ఖండములను తెప్పించినచో రుజువు చేయగలను అన్నాడు. రాజు అందులకు అంగీకరించి భటులను పంపించి ఆ శవ ఖండములను
తెప్పించాడు. అప్పుడు కాళిదాసు భువనేశ్వరీ దేవిని ప్రార్థించి తలను మొండెమునకు అతికించగానే మేధావి పునర్జీవుడైనాడు. అప్పుడు అందరూ కూడా అతనిని ఆ అప్రశిఖ అను ఆ సాంకేతిక మాటకు అర్థమేమిటని అడిగారు. మేధావి కాళిదాసు చెప్పిన శ్లోకమునే చెప్పాడు. మందబుద్ధియే తనను చంపినాడని చెప్పాను. అప్పుడు భోజరాజు మందబుద్ధిని కఠినముగా శిక్షించి మేధావిని తన కొలువులో ఆస్థాన కవులలో ఒకనిగా నియమించాడు. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే తీవ్రమైన ధన సమస్యలతో ఆరోగ్య సమస్యలతో బాధపడిపోతూ ఉంటారో వారు దశమి రోజు చక్కగా 5 కర్పూర బిళ్ళలను తీసుకోండి. ఆ 5 కర్పూర బిళ్ళలను మీ చేతిలో పట్టుకొని మీ చేతితో మీరే తల చుట్టూ కూడా 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పుకోండి. అంటే ముందు ఇంటి నుండి బయటికి వచ్చేసి ఇంటి బయట కర్పూరం బిళ్ళలను దిష్టి తీసినట్లుగా తల చుట్టూ కూడా తిప్పుకోండి. తర్వాత ఆ కర్పూరం బిళ్ళలను ఒక వైట్ పేపర్లో వేయండి. ఈ కర్పూరంతో పాటు ఒక బిర్యానీ తీసుకొని, అంటే బిర్యానీ ఆకును తీసుకొని ఆ బిర్యానీ ఆకులను ముక్కలుగా కట్ చేసి నలిపివేసి ఆ పేపర్లో వేయండి. తర్వాత అగ్గిపుల్లతో కర్పూరం బిళ్ళలను వెలిగించండి. కర్పూరం, బిర్యానీ ఆకులు, పేపర్ మొత్తం పూర్తిగా కారిపోయే వరకు మీరు అక్కడే ఉండండి. అవన్నీ కాలిపోయిన తర్వాత మీ కాలితో ఆ బూడిదను 3 సార్లు తొక్కి ఆ తర్వాత కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. దశమి రోజు రాత్రి సమయంలో చాలా రహస్యంగా ఈ పరిహారాన్ని చేయాలి. ఎవరికీ చెప్పకుండా, ఎవరికీ కనబడకుండా చేయాలి. అంటే ఇంట్లో వారికి చెప్పినా పర్వాలేదు, కానీ బయట వారికి మాత్రం ఎవరికీ చెప్పకూడదు. చెప్తే ఎటువంటి ఫలితం రాదు. దశమి రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారం చేసుకోవాలి. ఈ పరిహారం వలన ధన సమస్యలు, మానసిక బాధలు, ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఈ పరిహారం చేసిన 60 నిమిషాల్లో మీరు ఖచ్చితంగా ఏదో ఒక మంచి వార్తను వింటారు. ఏదో ఒక మంచి ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు దశమి రోజు కర్పూరంతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.